వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 వ్లాగ్. మళ్ళీ ఒక ఫ్రెష్ మార్నింగ్ స్టార్ట్ బ్రేక్ఫాస్ట్తో. చైతు వాళ్ళ మదర్ ఉగ్గాని చేశారు. ఇది ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇది నా ఫేవరెట్ యాక్చువల్గా. అండ్ ఆంటీ హాట్ పొంగల్ కూడా చేశారు. ఆంటీతో అదే మాట్లాడుతున్నాం, లైక్ ఉగ్గాని చాలా బాగుంటుంది అండ్ ఇంట్లో చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి కూడా అదే తింటాము అని అది చెప్తున్నాను. అండ్ అక్కడే తింటూ మేము బ్రైట్ టు బీ ఎలా చేయాలి, ఎలా సర్ప్రైజ్ చేయాలి, ఏమేమి డెకరేషన్ ప్లాన్ చేసుకోవాలి అవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఈ ప్లాన్ అయితే మేము శ్రీ వాళ్ళ ఇంట్లో నిన్నే ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్గా ఏ టైంకి రావాలి ఇవన్నీ. మామూలుగా అయితే 10:30కి వెళ్ళాలి, బట్ మేము లెగ్గిసిందే 10:30కి. సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయాం. ఇంకా తినేసి మేము ఫాస్ట్గా రెడీ అయిపోయాం. ఇంకా కావ్య దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఆ సన్లో రోస్ట్ అవుతూ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. అందరం అబ్రాలా తీసుకొని వచ్చాము. కళ్ళు కూడా ఓపెన్ చేయలేకపోయే ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. ఇంకా ఫేస్లో అయితే ఆ సర్వైవల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అక్కడ రీచ్ అయ్యాక కొబ్బరి బొండాలు కనిపించాయి. ఇంకా అందరం కోకోనట్ వాటర్ తాగేసి ఇంకా పైకి వెళ్ళడానికి మేము లిఫ్ట్ ఎక్కేసాం. యాక్చువల్గా ఆల్రెడీ లేట్ అయ్యాం కాబట్టి ఒక రీజన్తో వెళ్ళాం. నా స్మార్ట్ వాచ్ మొబైల్ కనెక్ట్ అయ్యలేదు, సో అది ఇంకా 10:20 అని చూపిస్తుంది. ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, టైంకి వచ్చామని చెప్పి. ఇంకా తను మొబైల్ తీసుకొని ఇది టైం అని చూపిస్తుంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అయిపోతాయా, అలా ఉంటాయి అన్నమాట మా టైం క్యాల్కులేషన్స్. ఇంకా ఈ హంగామా తర్వాత మేము డెకరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నీ మాట్లాడుకున్నాం అండ్ స్టార్ట్ చేసాము. బెలూన్స్ అన్నీ బ్లో చేసేసి చిన్న చిన్న బ్యానర్స్ అవన్నీ ఫిక్స్ చేసి డెకరేటివ్ లైట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఆఫ్టర్ 1 hour ఎఫర్ట్ చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడు కావ్య ఎంట్రీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది అండ్ సర్ప్రైజ్ సక్సెస్. ఇంకా కావ్య వాళ్ళ రిలేటివ్స్ చిన్నపిల్లలు వచ్చి హ్యాపీ బర్త్డే అని విష్ చేశారు. పిల్లలు బ్రైట్ టు బీలో ఏంటో బర్త్డే ఏంటో అనుకుంటున్నారేమో. క్యూట్ కన్ఫ్యూజన్, స్వీట్ మెమరీ. తర్వాత ఇంకా చిల్ మోడ్. అందరం కూర్చొని ఇంకా ఫన్ గేమ్ స్టార్ట్ చేసాం, లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఫన్నీ డేర్స్ అండ్ సో మెనీ ఫన్ టాక్స్ అండ్ రియల్ టాక్స్. చాలా మూమెంట్స్ షేర్ చేసుకున్నాం. ఇట్ వాజ్ అ హ్యాపీ మూమెంట్. చెప్పాలంటే ఒక న్యూ ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది. చాలా మెమరీస్ క్రియేట్ అయ్యాయి అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మేము కావ్య ఫ్రెండ్స్ని అక్కడే మీట్ అయ్యాం ఫస్ట్ టైం అని. ఫస్ట్ డేనే వితిన్ అవర్స్ బాగా బాండ్ అయిపోయాం. సో మెనీ టాక్స్ అనమాట. సో ఇట్ వాస్ గ్రేట్ మీటింగ్ దెమ్. ఇంకా మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. కావ్య ఆల్రెడీ మెహందీ పెట్టుకొని కూర్చుంది. తనైతే ఫుల్ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్గా ఉంది, కొంచెం స్ట్రగుల్తో, మూవ్మెంట్ లేకుండా. ఇంకా మేము పక్కన కూర్చొని ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, హెల్ప్ చేసాం, ఫన్ చేసాం. తిను వర్ష అండ్ పక్కన దేవి. వర్ష అయితే ఫుల్ మీమ్ మెటీరియల్. మాట్లాడితే ఏదో ఒక మీమ్కి కనెక్ట్ అయిపోతాం. ఇంకా మాకు కూడా మెహందీ స్టార్ట్ చేశారు పెట్టడం. అండ్ ఇంకా డిన్నర్ కూడా అలా లేట్ అయిపోతుంది అని చెప్పి శ్రీ వాళ్ళ మదర్ మా అందరికీ కలిపి తినిపించేశారు ఒకేసారి. ఫెల్ట్ లైక్ హోమ్, ఫ్యామిలీలా కనిపించారు. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ ఆఫ్ కిడ్స్. ఆ రూమ్లో నాయిస్ లెవెల్ అయితే 1000 decibels ఉంటాయి. మధ్యలో శ్రీ కామ్గా ల్యాప్టాప్లో పనిచేస్తుంది. ఏమన్నా డెడికేషనా. That's it for the vlog. Stay tuned for the day 3 vlog. Don't forget to like, share and subscribe. Bye.